నమస్కారం పిల్లలు. ఇదొక అందమైన కథల లోకం, లీలా కథల లోకం. ఇవాళ మనం ఓ చక్కని కథ వినబోతున్నాం. వినేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు. కథ అసలైన ధనవంతుడు. పుస్తకాల సంచితో నడుచుకుంటూ పాఠశాలకు వెళుతున్నాడు అనంత్. బడికి సమీపంలోని చెట్టు కింద ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. అయ్యా, 3 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది అంటూ దారిని పోయే వాళ్ల ముందు చేయి చాస్తున్నాడు. కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు. అది చూసిన అనంత్ అతడి ఎదుట నిల్చున్నాడు. అంతలో తనతో పాటు 9వ తరగతి చదువుతున్న ప్రదీప్ సైకిల్ పైన స్కూల్కి వెళుతూ అనంత్ను చూసి ఆగాడు. అనంత్, మీరు పేదవాళ్ళు, నీ దగ్గర ఏమీ ఉండదు, ఇక ఆయనకు నువ్వేమిస్తావు? మేం బాగా ఉన్నవాళ్ళం. లంచ్ టైంలో ఏమైనా కొనుక్కునేందుకు నేను ఇంటి నుంచి డబ్బు తెచ్చుకున్నాను, అందులోంచి ₹1 ఇస్తానులే అంటూ తన జేబులోంచి డబ్బు తీసి ముసలాయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ప్రదీప్. కాసేపటి తర్వాత అనంత్ కూడా క్లాసుకు వెళ్ళిపోయాడు. ఆ రోజు లంచ్ బ్రేక్లో పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. ఒక పక్కన కూర్చున్న అనంత్ దగ్గరికి ప్రదీప్ వచ్చి, ఏంట్రా అన్నం తినటం లేదు అని అడిగాడు. వాడు తన లంచ్ బాక్స్ను స్కూల్కి వచ్చే దారిలో ఆకలితో కనిపించిన ఒక ముసలాయనకు ఇచ్చేశాడట, టక్కున చెప్పాడు మరో విద్యార్థి రవి. మరి ఇప్పుడు నీకు అన్నం ఎలాగా అని అడిగాడు ప్రదీప్. ఒక్క పూటే కదా, పర్వాలేదు. ఆ తాత 3 రోజుల నుంచి ఏమీ తినలేదట, అందుకే నేను తెచ్చుకున్నది ఇచ్చేశాను. సాయంత్రం ఇంటికి వెళ్ళాక తింటాను కదా, పర్లేదు అంటూ బదులిచ్చాడు అనంత్. నేను నా దగ్గర అదనంగా ఉన్న డబ్బులో కొంత దానంగా ఇచ్చాను, కానీ నువ్వు నీకోసం తెచ్చుకున్న అన్నాన్ని ఇచ్చావు. నిజమైన దానం నీదే, అసలైన ధనవంతుడివి నువ్వే అంటూ తన భోజనంలో సగం అనంత్కి ఇచ్చాడు ప్రదీప్. అప్పటి నుంచి తాను డబ్బున్న వాడినన్న గర్వాన్ని విడిచిపెట్టాడు ప్రదీప్. అహంకారం లేని దానగుణాన్ని అలవాటు చేసుకున్నాడు. పిల్లలు, కథ చాలా బాగుంది కదూ.